దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపగా నరకానికి వెళ్లకుండా కుమారుని యందు విశ్వాసం ఉంచినప్పుడు నాయన నిత్య జీవం ఇస్తాడనే వాగ్దానం, నిత్య రాజ్యం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు, నిత్యము స్తోత్రాన్ని కూడా ఆయన తన ఎద్దుకు చేర్చుకుంటాడు. కాబట్టి కుమారుని నీ కొరకు ఇవ్వడానికి వెనుకడుగు వేలా మన తండ్రి అయిన దేవుడు నీ రక్షణ కోసం, స్వస్థత కోసం, జీవము కోసం, నిత్యము జీవించడానికే, నిత్యము యుగాలు ఆయన రాజ్యములో, నిత్య జీవములో, నిత్య రాజ్యములో ఉండడానికి ఆయన తన కుమారుని అనుగ్రహించాడు. నీ కొరకు నా కొరకు ప్రాణము అర్పించినంతగా వెలుగు తీయకుండా ఆయన తన కుమారుని ఇచ్చాడు. ఈ రోజున ఎంత ప్రేమ కలిగిన దేవుడు పాపలపై ఉండగా ప్రేమించాడు. మంచి వారి కొరకు ఒకడు చనిపోవడం అరుదు కానీ పాపులమైన మన కోసం పరిశుద్ధుడైన ఆయన చనిపోయాడు ఇదా అంటున్నాడు. నీకోసం నా ప్రాణం ఇచ్చాడు. నీవు కూడా సహోదరుల కోసం ప్రాణం పెట్ట భక్తులమై ఉన్నామంటున్నాడు. నీ కుటుంబం కోసం ప్రయాసపడుతున్నావా? అది రక్షణ కోసం ప్రార్థిస్తున్నావా? యాగం అవుతున్నావా? కరిగిపోతున్నావా? కాలిపోతున్నావా? ఉపవాసం ఉండి నీ భర్తను, నీ పిల్లలను ప్రభు దగ్గరికి నడిపించగలుగుతున్నావా? లోకమంతటిని తండ్రి దగ్గరికి తీసుకురావడానికి ప్రాణమే ఇచ్చాడు మన ప్రభు అయిన యేసు. నీ కుటుంబాన్ని ప్రభు దగ్గర తీసుకురావడానికి, నీ పిల్లలను ప్రభు బంధువులను నడిపించుకోవడానికి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంతగా నలుగొట్టబడుతున్నావు, ఎంతగా యాగమవుతున్నావు, ఎంతగా సజీవ యాగముగా నీ ఉంటున్నావు. ప్రభువులాగా అప్పుడు నీ కుటుంబాన్ని నీవు కూడా ప్రభుకై సంపాదించగలుగుతావు. ప్రభులాగా నీ కూడా ప్రేమించమని దేవుని వాక్యము ప్రేమ కలిగి ఉండమని, ప్రేమలో 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 వృద్ధి చెందమని దేవుని వాక్యం ఉంటుంది. ప్రేమిస్తున్నావు, వెనకడుగు వేయక మాట, వెనకడుగు వేసిన మందిరం రావడానికి, ఏ విషయంలో వెనకడుగు వేయదు పిల్లరా. ఆయనే తన కుమారుని ఇవ్వకుండా వెనకడుగు వేసినట్లయితే మనకు ఈ జీవము దొరికేది కాదు, నిత్య రాజ్యము దొరికేది కాదు, నిత్య నరకానికి వెళ్ళవలసిన వారములో ఉండేవాళ్ళం పిల్లరా. ప్రభు యుద్ధకు రావడానికి వెనకడుగు వేయద్దు, ప్రభుకి ఇవ్వడానికి వెనకడుగు వేయద్దు, ప్రార్థించడానికి వెనకడుగు వేయద్దు, సేవకానికి ఇవ్వడానికి వెనకడుగు వేయద్దు, ప్రభు ప్రభుత్వానికి ధనాన్ని ఇవ్వడానికి వెనకడుగు వేయద్దు, మందిరంలో ప్రార్థించడానికి వెనకడుగు వేయద్దు. నీ కుటుంబాన్ని రక్షణ కోసమే నీవు యాగమవడానికి వెనుకడుగు వేయద్దు, వెనుకడుగు వేయద్దు, ముందడుగు వేయమంటున్నాడు. వెనుకడుగు వేస్తున్నావు, అన్ని విషయాలు సరి చేసుకోమంటున్నాడు. అంటున్నాడు మగ్దలేని శవము కావాలా నీకు? మృతులలో ఎందుకు వెతుకుతున్నావు యేసయ్యను? ఆయన తిరిగి లేచాడు, సజీవులలో వెతకమంటున్నాడు. ప్రిబిడ్డ, సజీవులలో వెతకడానికి తను పెద్దల గడ వెళ్ళిన సమయాన్ని బట్టి, తను కన్నీరు కాల్చిన సమయాన్ని బట్టి అమ్మా యేసయ్య తన ప్రత్యక్షతను ఇచ్చాడు. మృతులలో వెతకాలని ప్రయత్నం చేస్తుంది, శవాన్ని చూడాలని ప్రయత్నం చేస్తుంది, శవానికి నూనె అదే అగరో సెట్టు సుగంధ ద్రవ్యాలు పోయాలని ప్రయత్నం చేస్తుంది. కానీ దేవదూతుల ద్వారా హెచ్చరించి ఆయన తిరిగి లేచాడమ్మా అని సువార్త ప్రకటించి సహోదరుడికి సువార్త తెలియచేయమని హెచ్చరిక చేశాడు. ఇంకా ఏడుస్తూ సమాధి దగ్గరే కన్నీరు పెట్టుకుంటూ ఉంటే అమ్మా అని పలకరించాడు యేసయ్య. ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రభువుని ఎవరో తీసుకెళ్లారయ్యా, నువ్వు తీసుకెళ్తే నాకు ఇచ్చేయ, నేను తీసుకెళ్తానని గుడ్డిగా ప్రకటిస్తుంటే ప్రభు ఆమె గుడ్డితనాన్ని తీసివేశాడు. ఆమె మృతులలో వెతుకుతుంటే ఆమె ఆ స్థితిని తీసివేసి నేను సజీవుడనని తనలో ప్రత్యక్షపరుచుకున్నాడు. మరియా అని కేక వేసినప్పుడు అర్థం చేసుకుని ఎంతో మంది ప్రభుని రెస్పాండ్ అయింది.
లేదు లేదు, సజీవులైన వారిని కన్నీటి ప్రార్థన, ఆసక్తి కలిగిన ప్రార్థన, ఇదిగో ఆయన వెతికితే ఆయన తప్పక ప్రత్యక్షతను తెలుస్తాడు. నీ కన్నీటిని తుడుస్తాడు, అది ప్రత్యక్షతను ఇస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నీ బాధలన్నిటి నుంచి విడిపిస్తాడు. మధ్యలోని మరొకటి స్థితిని విడిచి, తన ప్రత్యక్షత నుంచి, తన కన్నీటి నుంచి, ఆమెను ఆదరించి, ఆమెను సాక్షిగా నిలబెట్టుకున్న ప్రభువాడు నిన్ను కూడా అలానే, నిన్ను నన్నైనా అలా నేను ఆడుకుంటాడు. సజీవమైన వాక్యముల వెలుగుదాం, వాక్యానికి విరుద్ధమైన బోధన తీసుకెళ్తాం. సజీవమైన వాక్యాన్ని వెలగాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని దాచుకోవాలి. వాక్యమే ప్రమాణకముగా ఉండాలి. వాక్యమే సజీవమైనది. నేర్చుకుందాం, శ్రద్ధగా విందాం, అద్భుతాలు చదువుచుద్దాం. ప్రభు సహాయం చేయనాయన. శ్రద్ధగా సజీవమైన వాక్యాన్ని మా మదిలో దాచుకోవడానికి, ఆ వాక్యాన్ని ప్రేమించడానికి, వాక్యాన్ని నెమరు వేయడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యాన్ని ప్రభు వినటానికి, ప్రకటించడానికి కూడా సహాయం చేయాలి. దేవానికి స్తోత్రాలు. నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా.